హాయ్ అండి. హలో అందరికీ అండ్ వెల్కమ్ టు మనలో మనమాట విత్ యూ అండ్ మీ. అండ్ ఈరోజు మన స్టోరీ ఏంటంటే, ఒక అమ్మ కొడుకు మాట్లాడుకుంటున్నారు. కొడుకు అంటే చిన్న కొడుకు కాదులేండి, మ్యారేజ్ అయ్యింది, అంత పెద్ద కొడుకు మాట. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, కోడలు ఆపోజిట్లో ఉంది. సో మాట్లాడుకునే మాటలు ఏంటంటే చాలా స్లోగా వాళ్ళిద్దరికీ మాత్రమే వినిపించేటట్టు మాట్లాడుకుంటున్నారు. మన ముందు ఎవరైనా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్గానే వెళ్ళి ఏంటి అని అడుగుతాం. దట్టు మన ఇంట్లో వాళ్ళు స్లోగా మనకి వినిపించకుండా మాట్లాడుతున్నారు ఏంటా అనేసేసి ఆ అమ్మాయి క్యూరియాసిటీతో వెళ్ళి అడిగింది. అడిగినప్పుడు వాళ్ళ సమాధానం చెప్పకపోగా ఏమీ లేదు అనేసేసి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. సరే, ఇక్కడ ఆ అత్తగారు కోడలతో చెప్పొద్దంది అనుకుందాము. సో తర్వాత అయినా వాళ్ళ హస్బెండ్ అయినా, సో మా అమ్మకి చెప్పడం ఇష్టం లేదు, ఫైన్, నేను తింతో చెప్పి చెప్పొద్దని చెప్తే ఓకే కదా అనేసేసి, ఇది మ్యాటర్, నువ్వు ఎవరితోని అనకు, నీకు తెలియనట్టే ఉండు, ఇందాక అడిగావు కదా అమ్మ ముందు చెప్పడం ఎందుకులే అనేసేసి ఇప్పుడు చెప్తున్నాను అని ఒక మాట తను చెప్పి ఉంటే ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేది. ఓకే, ఆవిడ చెప్పొద్దన్నారు, ఫైన్, ఇతను మాత్రం నాకు చెప్పారు, నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది నాకు ఇచ్చారు కదా అని ఈ అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. అటు వాళ్ళ అమ్మగారి మాట విన్నట్టు ఉండును, ఇటు వైఫ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అంటే ఈయన నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు అన్న ఒక ఫీల్ ఉందని కదా తినకి అనేసి అనిపించింది నాకైతే. మీరే చెప్పండి, అటు అమ్మ మాట వింటూ ఇటు వైఫ్కి కూడా సపోర్ట్గా నించునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు. అలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే గనక దెర్ ఈజ్ నో ప్రాబ్లం, అసలు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి ఛాన్సే ఉండదని నా ఒపీనియన్. మీరేమంటారు? అండ్ నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన స్టోరీ మట్టికి నేను చెప్పగలిగిన వేలో అనేది మీకు మ్యాక్సిమం ఒక అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో కదా, మీకు అర్థమవుతుందా లేదా, లేదంటే సోదిగా ఫీల్ అవుతున్నారా, లేదంటే ల్యాగ్ అనిపిస్తుందా ఏంటి అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే మాత్రం ఉంది. ఏమీ అనుకోకుండా నాకు హెల్ప్ చేస్తారా? అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, నేను చెప్పే విధానంలో ఏమన్నా మార్చుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ స్టోరీ విన్న వాళ్ళలో ఒకళ్ళైతే ఒకళ్ళు, ఒక 10 మందిలో ఒకళ్ళకైనా సరే కానీ ఈ స్టోరీ ఏమన్నా నచ్చింది, చెప్పే విధానం నచ్చింది అనుకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనో, లేదంటే కామెంట్ రూపంలో అయినా సరే ఎస్ అనో, నో అనో, లేదంటే నేను చెప్పిన స్టోరీలో ఏమన్నా మీకు డౌట్స్ అనిపించినా సరే కానీ కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటంటే ఇది నాకు సెకండ్ వీడియో నేను స్టార్ట్ చేసిన తర్వాత, అంటే నేను ఎలా చెప్తున్నానో ఏంటో అనేది నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నానమాట. సో అందుకనేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే గనక ప్లీజ్ గివ్ ఏ కామెంట్. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఇంకో మాట నేను మీకు చెప్పేది ఏంటంటే కనుక, ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి మ్యాక్సిమం అరొకరికి ఉంటూనే ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూనా అంటారేమో, కాదండి, జస్ట్ ఇంట్లో ఇలాగా అత్తకోడలు అన్నాక ఎవరికైనా సరే కానీ ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ అనేది కామన్, పక్కా ఉంటాయి, ఉండకుండా ఎవరింట్లోనూ ఉండవు. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక యూ కెన్ కామెంట్ మీ. కామెంట్ చేయమంటున్నావు, నువ్వు కానీ సొల్యూషన్ చెప్తావా అంటారేమో. పక్కా సొల్యూషన్ అని మాత్రం నేను చెప్పను, జస్ట్ ఫ్రెండ్లీగా షేర్ చేసుకోండి, కానీ మీ పేర్లు, ఊరి పేర్లు ఏమీ చెప్పొద్దు. సోషల్ మీడియాలో అంత కరెక్ట్ కూడా కాదు కదా. మీరు కనుక కామెంట్ చేస్తే దొరికిందా సొల్యూషన్, లేదంటారా ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నామన్న ఇది ఉంటుంది కదా, ఏంటంటే ఒక భారం తగ్గిన ఫీల్ ఉంటుంది ఎవరితో అన్నా ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు. ఈ ఫీల్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటాం కాబట్టి. సో ఆ ఫీల్ అనేది ఎవరికి తెలియకుండా అనేది మాత్రం ఉండదు. సొల్యూషన్స్ చెప్పేంత తోపని నేను అనను, బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీకేమన్నా హెల్ప్ఫుల్గా ఉండే సొల్యూషన్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను.
ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఎవరితోనో షేర్ చేసుకోలేక, అబ్బా! ఏంటబ్బా ఈ లైఫ్ అనేసేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గనక ఇలా షేర్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న ఒక చిన్న ఇంటెన్షన్‌తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మర్చిపోకండి. నచ్చితే గనక లైకో, షేరో ఏదో ఒకటి చెయ్యండబ్బా!